యూట్యూబ్లో మీ డెడ్ ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి? నిజం చెప్పాలంటే డెడ్ ఛానల్ని గ్రో చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మీరు తెలుసుకోండి మీ ఛానల్ ఎందుకు డెడ్ అవుతుందో, దానికి గల కారణాలు ఏంటో మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ రీజన్ వచ్చి ఇన్కన్సిస్టెన్సీ. సెకండ్ వన్ కాపీ కంటెంట్. దానికన్నా ముందు మీరు ఇది తెలుసుకోవాలి, డెడ్ ఛానల్ అంటే అసలు ఏంటి. ఒక్కొక్క ఛానల్ డెడ్ అవ్వడం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ వ్యూస్ మాత్రం అంతగా రావు. ఈ టాపిక్ ని నేను 3 సెక్షన్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో సెక్షన్ 3 చాలా ఇంపార్టెంట్, సో దీన్ని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అనలైజ్ అండ్ అడ్జస్ట్. మనం అప్లోడ్ చేసే కంటెంట్ ని అనలైసిస్ చేసుకోండి. హై క్వాలిటీ వీడియోస్ ఉన్నాయా లేవా, ఆడియన్స్ కి రిలవెంట్ గా వీడియోస్ మనం చేస్తున్నామా లేదా, ఆ వీడియోస్ కి మనకి ఎంగేజ్ అనేది దొరుకుతుందా లేదా, ఇలా ఉందంటే మనం స్ట్రాటజీ అప్లై చేయాలి. మనం యూట్యూబ్ స్టూడియోలో అనలైటిక్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు చూపిస్తుంది మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, మన ఛానల్ కి ఎంత ఎంగేజ్ వస్తుంది, మన ఛానల్ ఎంత వరకు రీచ్ అవుతుంది, ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది చూడట్లేదు అని కూడా వస్తుంది. సెక్షన్ 2 ఆప్టిమైజ్ యువర్ వీడియోస్. వ్యూస్ కి ఎంగేజ్ చేయాలంటే ఆప్టిమైజ్ కంపల్సరీ చేయాలి. వీడియోస్ కి సెట్ అయ్యే టైటిల్ ఇవ్వాలి, ట్యాగ్స్ రిలవెంట్ గా ఇవ్వాలి, కీవర్డ్స్ పెట్టాలి, డిస్క్రిప్షన్ లో ఇన్ డీటెయిల్ మనం మెన్షన్ చేయాలి, మన వీడియో గురించి క్లియర్ గా రాయాలి. మన థంబ్నెయిల్స్ వచ్చేసి రిలవెంట్ ఐ క్యాచింగ్ థంబ్నెయిల్స్ ఉండాలి. మన వీడియోస్ అన్ని పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసుకుంటున్నామా లేదంటే ఆ ఎడిటింగ్ ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ సెక్షన్ 3 ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి ఆడియన్స్ కామెంట్స్ కి మనం ఆన్సర్ చేయాలి, క్వశ్చన్స్ కి మనం రిప్లైస్ ఇవ్వాలి, ఆడియన్స్ తో ఎంగేజ్ అవ్వాలి. ఇది రాయల్ కమ్యూనిటీగా మనం బిల్డప్ చేయడానికి, వ్యూస్ గ్రో అవ్వడానికి, మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది.